హాయ్ అండి. ఈరోజు మీకు పన్నీరు ఎట్లా చేయాలో చూపిస్తాను. పాలక్ పన్నీర్ అండి. ఫస్ట్ కడాయి పెట్టాను స్టవ్ పైన, కొంచెం ఆయిల్ వేసానండి. మొన్న హోమ్ మేడ్ పన్నీర్ చేశాను కదండి, ఆ రోజు నుంచి నేను పన్నీరే చేయలేదు, చేయడానికి తీరికలేదు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇలా బ్రౌన్గా వచ్చేటట్లు కాసేపు ఏపి పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఏపి పక్కన పెట్టుకోవాలి. పాలాక్ వేసుకుంటానండి. పాలాక్ వేసానండి. ఇప్పుడు పాలాక్తో పాటు కొన్ని మిర్చి, టమోటా, చిన్న ఆనియన్ వేసుకోవాలి. క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చండి, మన ఇష్టము. నేనైతే ఒక చిన్న ఆనియన్, ఒక టమోటా, కొన్ని పచ్చిమిర్చి పెట్టుకొని ఉన్నాను. ఇవన్నీ కలిపి కొంచెం సేపు మగ్గబెట్టాలండి. అలా మగ్గబెట్టాలండి కాసేపు, ఒక 5 మినిట్స్ మగ్గిపోతుంది. అన్నీ వేపాను కదండి, ఇప్పుడు వీటిని మిక్సీలో వేయాలండి. మిక్సీ పట్టి కొంచెం వాటర్ వేసి బాగా లూజ్గా పట్టాలండి. ఇప్పుడు కడాయి మట్టి కడాయిలో చేస్తున్నానండి. అది బాగా వేడెక్కాక కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం పోపు, జీలకర్ర, ఆవాలు వేసానండి. కరివేపాకు వేసానండి కొంచెం. వేసిన తర్వాత ఇప్పుడు పాలకూర మిక్సీ పట్టాం కదా, అది వేసుకోవాలండి. కొంచెం పసుపు, సాల్ట్ మిక్సీ పట్టేటప్పుడు వేసాను. దానిలో కొంచెం గరం మసాలా, బాగా పాలకూర ఇదైందంటే ఇప్పుడు పన్నీర్ వేస్తున్నాను. కాసేపు అది కూడా మగ్గనిచ్చాలి. మనకు తర్వాత టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. పన్నీర్ కర్రీ రెడీ అవుతుందండి. ఒక్క 2 మినిట్స్లో అయిపోతుంది. అసలు కుండలో వేసిన దానివల్ల కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉందండి. చాలా బాగుంది.